విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని విజయవాడకు రప్పించారు. విశాఖలోని 5 జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది విజయవాడ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. కాలువ, రోడ్లు, భవనాల శుద్ధి చేయడానికి కావాల్సిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు మున్సిపల్ కార్మికులు. విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని విజయవాడకు రప్పించారు. విజయవాడ మున్సిపల్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, స్వాతి, విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని శుద్ధి చేయడం కోసం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమవుతోంది. అందుకోసం రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలకు సంబంధించిన మున్సిపల్ సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే పరికరాలు ఉంటాయో అక్కడ శుద్ధి చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు వాటితో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్న సందర్భాలు మనం చూడవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి 5 జోన్స్, సో 5 జోన్స్కి సంబంధించినటువంటి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో వాటికి అన్నిటితో పాటు అదేవిధంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని అందరినీ కూడా ఇప్పుడు ఉదయానికే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించారు. ఇక్కడి నుంచి కూడా శానిటేషన్ సిబ్బందిని ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలలో కాలువలు, డ్రైనేజీ, అదే కాకుండా ఇల్లు ఎక్కడైతే తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నాయో ఆ ప్రాంతాలలో తక్షణ సహాయక చర్యలు చేపట్టడం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఈ సిబ్బందిని అందరూ కూడా అక్కడికి పంపించే కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. వారిని తరలించడం కోసం ప్రత్యేక వాహనాలను సైతం సిద్ధం చేశారు. ఈ వాహనాల్లో ఇక్కడ నుంచి సిబ్బంది దాదాపు 500 నుంచి 1000 మంది సిబ్బందిని ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలన్నిటి కూడా తరలించేందుకు కోసం అధికార యంత్రాంగం సన్నాహితమవుతుంది. మనం చూసినట్లయితే ఇక్కడ అంటే ఏ మున్సిపాలిటీ నుంచి సిబ్బంది వచ్చారో వారి యొక్క సిబ్బంది ఎంత, వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ డివిజన్స్కి వెళ్ళాలి అన్నటువంటి పూర్తిగా గైడ్లైన్స్ చేసినటువంటి అధికార యంత్రాంగాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళకి కేటాయించినటువంటి డివిజన్స్ దాదాపు 34 డివిజన్లు బాగా ఎఫెక్టెడ్గా ఉన్నాయి. ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో తక్షణం సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ శానిటేషన్ పరిస్థితి అనేటువంటిది చాలా మెండుగా పేరుకుపోయినప్పుడు, ఎందుకంటే వర్షం కారణంగా ఆ యొక్క ప్రాంతాలలో డ్రైనేజీ వర్షం రెండు మెడ్జ్ అయిపోవడం వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా గందరగోళ పరిస్థితికి ఉన్నాయి. అంతేకాకుండా బురద భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు కోసం అధికార యంత్రాంగం ముందుగా చర్యలు చేపట్టారు. ఈ యొక్క కాలువలు శుద్ధి చేయకపోతే వర్షపు నీరు అక్కడే ఉండిపోవడంతో పాటు ఈ రోజు కూడా అంటే తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షం వల్ల మరింత స్థాయిలో వర్షపు నీరు అక్కడ పేరుకుపోతాయి. అంతేకాకుండా వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఆ దిశగానే మొదటిగా శానిటేషన్కు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 1500 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బందిని సైతం పిలిపిస్తున్నామని రాత్రి కూడా మనకు మంత్రి నారాయణ ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఎక్కడ కూడా మనం చూసినట్లయితే రోడ్లు ఫస్ట్ అన్ని కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని శుద్ధి చేస్తున్నారు. అయితే ఇక్కడ శానిటేషన్తో పాటు మనం చూసినట్లయితే ప్రత్యేక వాహనాలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. సో వీరేంటంటే ఆహార సరఫరా చేసేటువంటి క్రమంలో చాలా వరకు నిన్న లూటీలు జరిగాయి. ఈ లూటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసుల సంరక్షణలో ఆహార పొట్లాల పంపిణీకి అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టారు. మనం చూసినట్లయితే ప్రతి బస్సులో కూడా ఇప్పటికే పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అదేవిధంగా మనం వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ యొక్క పోలీసులు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది సంరక్షణలో ఇవన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. వరద బాధితులకు తక్షణమే అందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మనం చూసినట్లయితే అనేక లారీలు ఇక్కడ చూడొచ్చు. ఈ లారీల నుంచి వివిధ ప్రాంతాల నుంచి బిస్కెట్లు, పాలు, తర్వాత వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఆ యొక్క ఏదైతే ఆహార పదార్థాలతో వచ్చిన వాహనాలతో పూర్తిగా ఈ యొక్క స్టేడియం అంతా నిండిపోయిందని చెప్పవచ్చు. సో ఎక్కడ చూసినా స్టేడియం నిండుకున్నటువంటి వాహనాల నిండా ఉన్నటువంటి ప్రతి వాహనం కూడా లోడుతో ఉంది. కానీ వాటిని దింపడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని దింపేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీఎస్తో పాటు ఏఆర్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులు, సో వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వీరికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. వీరందరూ కూడా ఈ యొక్క వాహనాలకు సెక్యూరిటీగా వెళ్ళాలి. అక్కడ ఆహార పదార్థాలు ప్రతి బాధితుడికి అందే విధంగా ఆ యొక్క పోలీస్ సిబ్బంది సంరక్షణలో ఆహార పదార్థాలు అందిస్తారు. మనం చూస్తున్నాం ఇదిగో మున్సిపల్ సిబ్బంది ఇప్పుడే విధులకు బయలుదేరారు. వాళ్ళకి సంబంధించి రెయిన్ కోట్స్ కావచ్చు, అంతేకాకుండా ప్రత్యేకటువంటి పరికరాలు కావచ్చు. చూడొచ్చు ఈ యొక్క ప్రత్యేక పరికరాల ద్వారానే శానిటేషన్ కార్యక్రమం చేపడతారు. ప్రధానంగా కాలువలు అదేవిధంగా రోడ్లు పూర్తిగా మనకి, ఎందుకంటే విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. అక్కడ శానిటేషన్ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతని చెప్పొచ్చు. స్వాతి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.